మంది అంటారు వచ్చి 15 మంది వచ్చి ఎత్తుకొని పోవడానికి మంచిది. నేను ఆపుకోవాలి ఏంటంటే ఆయన అది ఏం చేయాలి ఇంకో చెప్తుంది. అప్పుడు అందించిన ఇది పెట్టే పరిస్థితి రావాలంటే అని వివేకానంద విద్యానగర్ కమిటీలో నేను మీ పదవి అనుకోండి. మీ పదవి ఎన్నికైన సందర్భంగా మాకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి చిత్తశుద్ధితో నిర్వహిస్తానని కమిటీ అభివృద్ధికి మరియు కాలనీ అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. మన సంఘం యొక్క సభ్యులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకొని మనము ఎలక్షన్ కండక్ట్ చేసుకొని మీరు ఇచ్చినటువంటి మన్నలను పొంది మనస్ఫూర్తిగా అంగీకరించి దీనికి పాటుపడతామని నేను ఆశిస్తున్నాను. మీరు అందరూ కలిసిన కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ నంద విద్యానగర్ కమిటీ పూర్వపు జగిత్యాలలో పూర్వపు వాడకట్టైన విద్యానగర్లో గత దసరా సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 5 సభ్యులతో ఏర్పాటు చేసుకున్న ఈ కమిటీలో దాదాపుగా 100కు పైగా సభ్యులతోటి ఎవరైతే పూర్వపు విద్యానగర్ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పడి సద్గురువు ఉన్న వాళ్ళతోటి ఈ యొక్క కమిటీని వివేకానంద కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు, సామూహిక వనభోజనాలు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు, అదేవిధంగా విమాన దుర్ఘటన ప్రమాదాల వారికి నివాళులర్పించి తర్వాత ఈ యొక్క విద్యానగర్ అంటే వివేకానంద కమిటీ సభ్యుల యొక్క జన్మదినాలైన వారి యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా మన యొక్క కమిటీలో ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ల దగ్గరికి, లేకపోతే కమిషనర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, తర్వాత మంత్రుల గారి దగ్గరికి తీసుకెళ్ళి మన యొక్క కాలనీలో ఉన్న అపరిష్కృత యొక్క సమస్యల పరిష్కారం కోసము, ఎందుకంటే కొత్తగా జగిత్యాలలో వెలుస్తున్న కాలనీలు ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ పూర్వపు విద్యానగర్లో కమిటీ లేకపోవడం అనేది గుర్తించి మన పెద్దల మార్గదర్శకంలో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసుకున్నది. ఈ కమిటీలో వివిధ కుల సంఘాల అధ్యక్షులు, వివిధ హోదాలో పనిచేసిన వారు, ప్రతిష్ఠిత వ్యక్తులు, రిటైర్డ్ పర్సన్స్ చాలా అందరూ గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ ఆధ్వర్యంలో వారందరూ వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఈ కమిటీకి ఒక కార్యరూపాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ కమిటీ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అందుకు సహకరించిన వీరందరి ద్వారా మనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యక్రమాన్ని చర్చించి భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యక్రమాలైనా పనులైనా విధి విధానాలను చర్చించి ఆ యొక్క ముందుకు వెళదామన్న ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కొంతమంది మన కార్యవర్గాన్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యవర్గ సంబంధించిన కార్యవర్గాలకు చెప్పవలసిందిగా మన సత్యనారాయణ గౌడ్ కోరుతున్నాను. వారికి నూతనంగా ఎన్నికైన వివేకానంద విద్యానగర్ కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కమిటీకి ఎల్లప్పుడూ నేను అండదండలుగా ఉంటూ నాతో అయిన సహకారం కానీ ఇప్పుడు సంజీవరావు అంకుల్ చెప్పినట్టు స్థలానికి కానీ నా వంతు 25,000 రూపాయలు నేను ప్రకటిస్తున్నాను. నమస్కారం. ఈరోజు మన విద్యానగర్లో వివేకానంద కమిటీ ఏర్పడడం చాలా గొప్ప విషయం. వాస్తవంగా ఈ రోజులలో
ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎదుటి ఇండ్లకు కూడా సంబంధం లేనటువంటి రోజులు వచ్చినాయి. అటువంటి రోజుల లోపల మొత్తం విద్యానగర్లు అందరినీ కలుపుకొని ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు పెద్దలు సంజయరావు గారు చాలా వయసులో పెద్దవారైనప్పటికీ మా అందరినీ గుర్తు చేస్తూ అందరినీ కలుపుకపోదామనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. నిజంగా వారికి ఈ విద్యానగర్లో ఉన్నటువంటి కమిటీ ప్రజలందరూ రుణపడి ఉంటారు. అందరికీ వివేకానంద విద్యానగర్ కమిటీ సభ్యులందరికీ మరియు ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి నాయకులందరికీ, కమిటీ నాయకులందరికీ, మనకు కౌన్సిలర్గా ఉన్నటువంటి అనిల్ గారికి, వేణన్న గారికి, అదేవిధంగా మన యువకుడు మనకు కొంచెం సహాయ సహకారాలు అందించిన శరత్కు తర్వాత హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు కోశాధికారిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. గత 6 నెలలుగా నేను కోశాధికారిగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాను. ఇప్పుడు కూడా ఎలాంటి లోపాలు లేకుండా నేను సమర్థవంతంగా ఈ పదవికి న్యాయం చేస్తానని మీ అందరి ముందు చెప్తూ ఎన్నికైన సంజయరావు గారికి, ప్రెసిడెంట్గా ఎన్నికైన సంజయరావు గారికి కంగ్రాచులేషన్ చేస్తూ, అదేవిధంగా చంద్రయ్య గారికి, చారీ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్. ముఖ్యంగా ఇది చేయడం లోపల సంజయరావు గారు, చంద్రయ్య గారు, చారీ గారు, రఘునందన్ గారు చాలా ఏదో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఇంతవరకు నేను 6-7 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసాను. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన కాడ నుంచి ఇలాంటి వాడకట్టు ఒక సంఘం కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఏవైతే యాక్టివిటీస్ తీసుకున్నారో అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు రఘునందనరావు గారు కానీ మన మిత్రులు అందరూ. ఏంటంటే ముందు కూడా సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేయాలనే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి చాలా ఇబ్బంది ఉంది. ఎస్పెషల్లీ మాలాంటి రిటైర్ అయిన వాళ్ళకు వారానికి 1 రోజు, నెలకు 1 రోజు అందరితో కలిసి మన కుటుంబాలకు సంబంధించిన అందరూ ఒక ఐకమత్యంగా ఉండి, అంటే మన రిక్రియేషన్ కొరకే ఇది ముఖ్యం. ఫస్ట్ మన రిక్రియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఈ ఏరియాలో ఉన్న ఫ్యామిలీస్ అందరూ ఒక కుటుంబంతో కలిసి ఉండడానికి పెద్ద మనుషులుగా కొంతమంది ఉండి చేయడం చాలా సంతోషించారు. మిగతా ఇప్పుడు నేను జగిత్యాల జిల్లాకు అంబుడ్స్ పర్సన్గా ఉన్నా, అంటే జ్యుడిషియల్ పోస్టులో నేను జిల్లా ఉపాధి హామీ చట్టం కూడా. నా వంతు ఇంకేమైనా సహకారం కావాలని తప్పకుండా తగవలసిన చేస్తాను. నేడు కమిటీకి ముఖ్య సలహాదారు మల్యాల వెంకటరెడ్డి గారు, చిట్టంపల్లి శ్రీనివాస్ గారు ఎన్నిక కావడం జరిగింది. ప్రెసిడెంట్గా పునుగొట్టి సంజయరావు గారు, జనరల్ సెక్రటరీగా తెలుగు సదాచారి గారు, ట్రెజరర్గా దుర్గం సత్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షుడిగా కె కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా సిల్వేరి చంద్రయ్య గారు మరియు పరంధాములు గారు, తనీరు పరంధాములు గారు ఎన్నిక కావడం జరిగింది. సంయుక్త కార్యదర్శులుగా బెల్లం రాజయ్య గారు, గోని అశోక్ గారు ఎన్నిక కావడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె రఘునందన్ గారు, మీడియా ఇన్ఛార్జిగా బాసెట్టి రాజేష్ గారు, కందుకూరి రాజశేఖర్ గారు, అదేవిధంగా సాంస్కృతిక కార్యదర్శిగా కట్ట నర్సయ్య గారు, అనంతల విఠలయ్య గారు ఎన్నిక కావడం జరిగింది. కార్యవర్గ సభ్యులుగా కటికారెడ్డి రాజేందర్ గారు, లచ్చన్న గారు, మామిడి శ్రీనివాస్ గారు, నారాయణ గౌడ్ గారు, భారతం రాజన్న గారు, వడ్డాల రాజన్న గారు, గుండా సురేష్ గారు, నాగరాజు గారు, గాదె అశోక్ గారు, కుప్పల రాజేష్ గారు, అయోగి చంద్రశేఖర్ గారు, భారత శ్రీనివాస్ గారు ఎన్నిక కావడం జరిగింది. అవసరాల కమిటీకి షేర మల్లేశం గారు, భారత రాజన్న గారు వీరిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మీరు ఒకసారి నిల్చొని. నాకు ఈ విద్యానగర్ వివేకానంద కమిటీలో సలహాదారుగా స్థానం కల్పించినందుకు సభ్యులకు మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ 5 మెంబర్స్ తోటి మేము స్టార్ట్ అయ్యాం. మేము 5 తోటి స్టార్ట్ చేసాం. సంఘం ఎట్లా చేయాలనుకున్నామంటే ఏదో పెద్దగా వేయాలి, కానీ మీరు బాగా తీసుకెళ్ళి చెప్తున్నారు. ఇళ్ళ కొట్టదు, మీరు ఇట్లా చేసుకోవాలి. ఉద్దేశం మంచిది, మాది ఆలోచించండి మీరు.
మనకు ఒక 2 గుంటల జాగ కొనుక్కొని ఆ ఇల్లు వేసుకొని మన సొంత దీంట్లో ఉన్నాం మనం ఎక్కడుంది మనకు ఇలా చందాలు చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా పీరియడ్ అయ్యే వరకల్లా నేను 2 గుంటలు ఉంటాను నేను మనస్ఫూర్తిగా ఇది చెప్తున్నా. నాకు సహకరించుర్రి, నేను ఏడికి తీసుకపోతున్నా సంఘం కూడా ధన్యవాదాలు సభ్యులకు, కృష్ణారెడ్డి సార్కు, సంజయరావు సార్కు, రామన్నయ్య గారికి, పిల్లమ్మయ్య గారికి, మీ అందరి కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఒకటి, ఈ కమిటీ ఏ ఉద్దేశంగా ఏర్పాటు చేసిందంటే, మనం ఒక వాడకట్లు ఉంటున్నాం. ఆ వాడకట్ల మనకు ఒకరికొకరు తెలియకుండా ఉంటున్నాం. ఇంటి పక్కలు కానీ తెలియకుండా ఉంటున్నాము. ఉద్దేశంగా మేము నిద్రం అనుకొని ఒక 5 పిలిచి మేము అనుకొని ఈ కమిటీ పెట్టాలా, ఒక వాడకట్లోని మనం తెలియకుండా ఉంటున్నాం అనే ఉద్దేశంగా కమిటీ పెట్టి ఒక సంఘభవనం, ఒక 2 గుంటల స్థలం తీసుకొని సంఘభవనం ఏర్పాటు చేసుకొని మనం గ్రాండ్గా ఏర్పాటు చేస్తాం అనుకున్నాం. ఇది ఉద్దేశంగా ఏర్పాటు చేసింది. ఇది అయితే ఇలా మీ అందరి సహకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. మీ అందరి సహకారం కూడా మాకు అవసరం. మేము ఏదైనా కానీ మీరు సలహాలు ఇవ్వచ్చు. మేము ఇలా ఎన్నుకోగానే పెద్ద కాదు, మీరు అదే చిన్న కాదు, మీ అందరికన్నా చిన్నోళ్ళనే. మీరు ఏ ముఖ్య సలహాలు ఇచ్చినా మేము దాన్ని నెరవేర్చడానికి మేము ముందుండి చేస్తాం, నడిపిస్తాం. దీనికి మీరు నన్ను ఎన్నుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు.